विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थामिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्वक्त्रं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्यत मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटपुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 23వ సర్గము. మృతి చెందిన వాలి యొక్క బల పరాక్రమమును ప్రశంసించుచు తార విలపించుట. తత సముపజిఘ్రంతి కపిరాజస్య తన్ముఖం పతిం లోకాచ్యుతం తార మృతం వచనమబ్రవీత్. వానరేంద్రుడైన వాలి బంధుమిత్రులందరినీ వీడి స్వర్గస్థుడు కాగా తార ఆయన ముఖమును మూర్కొనుచు ఇట్ల నేను శేషే త్వం విషమే దుఃఖం అకృత్వా వచనం మమ ఉపలోపచితే వీర సుదుఃఖే వసుధాతలే. మహావీరా, నేను చెప్పిన మాట వినక నాకు తీరని దుఃఖమును తెచ్చిపెట్టితివి. ఇప్పుడు నీవు కటికి రాళ్లతో నిండి మిక్కిలి బాధాకరమైన ఈ ఎగుడు దిగుడు నేలపై ఇట్లు పడి ఉంటివి. మత్తః ప్రియతరా నూనం వానరేంద్ర మహీతవ శేషేహి తాం పరిష్వజ్య మాంచన ప్రతిభాషసే. ఓ వానరేంద్ర, నా మీద కంటేనో ఈ భూకాంత పైననే నీకు ప్రేమ ఎక్కువగా ఉన్నట్లున్నది. అందువలననే కాబోలు నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను కౌగిలించుకొని పండుకొని ఉన్నావు. సుగ్రీవస్య వసంప్రాప్తో విధిరేష భవత్యహో సుగ్రీవ ఏవ విక్రాంతో వీర సాహసిక ప్రియ వృక్ష వానర ముఖ్యాస్త్వాం బలినం పర్యుపాసతే ఏషాం విలసితం కృచ్ఛ్రం అంగదస్య చ శోచతః మమ చేమాం గిరం శ్రుత్వా కిం త్వం న ప్రతిబుధ్యసే. సాహసవంతుడైన మహావీర, నీవు వెళ్ళగొట్టిన సుగ్రీవుడే ఇప్పుడు మొనగాడైనాడు. అతని అధీనములోనే పడిపోయితని. ఇది విధి వైపరీత్యము. ఎంత ఆశ్చర్యకరమో స్వామి. ఈ భల్లూక ముఖ్యులు వానర ప్రముఖులు అందరూ ఇంతవరకును బలశాలివైన నిన్ను సేవించుచున్నారు. వీరి విలాపములను కుమిలిపోచున్న అందరిని ఆక్రందనను నా దీనవచనములను వినియు నీవు ఏల మేల్కొనవు. ఇదం తద్వీర శయనం యత్ర శేషే హతో యుధి సాయిత నిహత యత్ర త్వయైవ రిపవః పురా. ప్రభు, ఇంతకు ముందు యుద్ధమున నీచే హతులైన శత్రువులు ఇచటనే నేలపాలైరి. ఇప్పుడు నీవును మృతులవై నేలపై పడి ఉంటివి. దీనిని బట్టి ఇది వీరసేనము అనగా వీరులను బలి తీసుకుని ప్రదేశము అని స్పష్టమగుచున్నది. విశుద్ధ సత్వాభిజన ప్రియయుద్ధమవప్రియ మామనాథాం విహాయైకాం గతస్త్వమసి మానద సూరాయన ప్రదాతవ్య కన్యాఖలు విపస్థిత శూరభార్యాం హతాం పశ్య సద్యో మాం విధవాం కృతాం
అవభగ్నశ్చ మే మానో భగ్నామే శాశ్వతీ గతి అగాధే చ నిమగ్నాస్మి విపులే శోకసాగరే. స్వామి, ధర్మయుద్ధమునందు నీవు తిరుగులేని బలశాలివి. నీవు యుద్ధప్రీతి గలవాడవు, యుద్ధభీతి లేనివాడవు, నా ప్రాణనాథుడవు. అట్టి నీవు నేను నన్ను అనాథనుగా చేసి వెళ్ళిపోయితివి. ప్రభు, తెలివిగలవాడు తన బిడ్డను సూర్యునకు ఇచ్చి వివాహము చేయరాదు. చూడుము, వీరుని భార్య అయిన కారణముగా నేను ఇప్పుడు విధవనైతిని. అన్ని విధములుగా నేను ఇట్లు దురదృష్టవంతురాలనైతిని. పట్టపురాణిగా నాలో గల అహంకారము దెబ్బతిన్నది. శాశ్వతముగా సుఖములలో తేలియాడవలసిన నాకు ఈ దుర్గతి పట్టినది. అగాధమైన అంతులేని శోకసాగరంలో మునిగిపోయితిని. అశ్మసారమయం నూనం ఇదం మే హృదయం దృఢం భర్తారం నిహతం దృష్ట్వా యన్నాధ్య శతధాగతం. నిజముగా నా హృదయము ఇనుము వలె మిక్కిలి కఠినమైనది. అందువలననే కాబోలు భర్త మరణించుటను చూచియో అది ముక్కలు ముక్కలైపోలేదు. సుహృచ్చైవ హి భర్తా చ ప్రకృత్య మమ చ ప్రియః ఆహవే చ పరాక్రాంతః శూరః పంచత్వమాగతః. నా భర్త సహజముగా సహృదయుడు, నాకు అత్యంత ప్రియుడు, యుద్ధమున మహావీరుడు. అట్టి సూర్యుడు నేడు మృతి చెందినాడు. పతిహీనా తుయా నారీ కామం భవతు పుత్రిణి ధనధాన్యై సుపూర్ణాపి విధవేత్యుచ్యతే జనై. స్త్రీ పుత్ర సంతానవతి అయినను ఆమెకు ధనధాన్య సంపదలకు ఏమాత్రము లోటు లేకున్ననో పతిని కోల్పోయినచో లోకులు ఆమెను విధవ అనియే పిలిచెదరు. స్వగాత్ర ప్రభవే వీర శేషే రుధిరమండలే క్రిమిరాగ పరిస్తోమే త్వమాత్మ సేనే యథ. ఓ వీరా, నీవు నిత్యము లక్క రంగు గల ఎర్రని కంబలితో కూడిన మెత్తని తల్పముపై పరుండి ఉండేవాడవు. ఆ విధముగా నీవు గాయపడి నీ శరీరం నుండి స్రవించిన రక్తపు మడుగులో పండుకొని ఇంటివి. రేణు సోనిత సంవీతం గాత్రం తవ సమంతతః పరిరబ్ధుం న శక్నోమి భుజాభ్యాం ప్లవగర్షభ. ఓ వానరేంద్ర, నీ శరీరం అంతైనో రక్తముతో తడిసి దుమ్ము కొట్టుకొని ఉన్నది. అందువలన నేను నిన్ను గాఢముగా కౌగిలించుకొనలేకపోవచ్చున్నాను. కృతకృత్యోద్య సుగ్రీవో వైరేస్మిన్ నతిదారుణే యస్య రామ విముక్తేన హృతం ఏకేషునా భయం. సుగ్రీవునకు నీతో ఏర్పడిన బద్ధ వైర కారణముగా అతడు అనుక్షణము భీతిల్లుచు వణికిపోచుండెను. శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో నిన్ను హతమార్చెను. నీవు చనిపోవుటతో నీ తమ్ముని భయము కూడా తొలగిపోయినది. ఇప్పుడు అతడు కృతార్థుడు అయినట్లే. శరేణ హృది లగ్నేన గాత్ర సంస్పర్శనే తవ వార్యామి త్వాం నిరీక్షంతి త్వయి పంచత్వమాగతే. నాథా, నీవు ప్రాణములను కోల్పోయినను నీ మీది మమకారంతో నేను నిన్ను కౌగిలించుకున్నటకై తహతహపడుచుంటిని. కానీ నీ గుండెపై నాటుకొని ఉన్న బాణము నన్ను వారించుచున్నది, నాకు అడ్డు వచ్చుచున్నది. బుద్ధ్వర్హ శరం నీలః తస్య గాత్ర గతం తదా గిరి గహ్వర సంలీనం దీప్తమాసి విషం యథా తస్య నిష్కృష్య మానస్య బాణస్య చ బభౌద్యుతిః అస్తమస్తక సమృద్ధో రశ్మిర్దినకరాదివ. కొండ గుహలో చేరి మెరయుచున్న సర్పము వలె ఉప్పుచు వాలి యొక్క శరీరమునకు గుచ్చుకొని ఉన్న శరమును అప్పుడు సుగ్రీవుని సేనాపతి అయిన నీలుడు లాగివేసెను. వాలి యొక్క శరీరము నుండి లాగబడుచున్న ఆ బాణకాంతి అస్తాద్రి శిఖరములచే నిరోధింపబడుచున్న సూర్య కిరణ కాంతి వలె అలరారుచుండెను. పేతుః క్షతజధారాస్తు వ్రణేభ్యస్తస్య సర్వసః తామ్ర గైరిక సంపృక్త ధారా ఇవ ధరాధరాత్. వారి యొక్క శరీరమునందు ఏర్పడిన గాయముల నుండి స్రవించుచున్న రక్తధారలు పర్వతము నుండి ప్రవహించుచున్న ఎర్రని గైరికాది ధాతువుల ధారల వలె అంతటను చిందిపడెను. అవకీర్ణం విమార్జంతి భర్తారం రణరేణున అస్త్రైర్నయనజైః శూరం శిషేచాస్త్ర సమాహతం. శ్రీరాముని అస్త్రధాటికి మృతుడై పడి ఉన్న వాలి యొక్క శరీరము యుద్ధభూమి అందలి ధూళిచే నిండి ఉండెను. తార సూర్యుడైన తన భర్తను తుడుచుచూ కన్నీళ్లతో కడిగెను. రుధిరోక్షిత సర్వాంగం దృష్ట్వా వినిహతం పతిం ఉవాచ తారా పింగాక్షం పుత్రం అంగదమంగన. రణమునందు బాగుగా దెబ్బతినుటచే వాలి శరీరము అంతైనూ రక్తముతో నిండి ఉండెను. అట్టి తన పతిని చూసిన పిమ్మట ఆ తార పింగాక్షుడైన అంగద కుమారునితో ఇట్లనెను: అవస్థాం పశ్చిమాం పశ్య పితుః పుత్రసు దారుణం సంప్రసక్తస్య వైరస్య గతోంతః పాపకర్మణ బాలసూర్యోదయతను ప్రయాంతం యమసాధనం అభివాదయ రాజానాం పితరం పుత్రమానుదం. నాయన అంగద, నీ తండ్రి యొక్క ఘోరమైన అవసాన దశను చూడుము. ఆయన ఒడిగట్టిన పాపకర్మల ఫలితముగా
ఆ అన్నదమ్ముల మధ్య ఏర్పడిన వైరము నేటితో ముగిసినది. మీ తండ్రి యొక్క శరీరము బాలసూర్యుని వలె భాసిల్లుచున్నది. ఇప్పుడు అతడు మృత్యుముఖమున చేరినాడు. పూజ్యుడైన ఆ మహారాజునకు నమస్కరింపుము. ఏవముక్త సముత్య జగ్రాహ చరణౌ పితుః భుజాభ్యాం పీనవృత్తాభ్యాం అంగదోహమితి బ్రువన్. తన తల్లియగు తార ఇట్లు పలికిన పిమ్మట అంగదుడు, నేను మీ కుమారుడనైన అంగదుడను అని పలుకుచూ బలిష్టములైన తన చేతులను చాచి జనకుని పాదములకు నమస్కరించెను. అభివాదయమానం త్వాం అంగదం త్వం యథాపుర దీర్ఘాయుర్భవ పుత్రేతి కిమర్థం నాభిభాషసే. అహం పుత్ర సహాయా త్వాం ఉపాసే గతచేతసం. సింహేన నిహతం సద్యో గౌః సవత్సేవ గోవృషం ఇష్ట్వా సంగ్రామ యజ్ఞేన రామ ప్రహరణాంభసి అస్మిన్ నవభృదే స్నాతః కథం పత్న్యా మయా వినా. తదుపరి తార ఇట్లు నుడివెను, ప్రభు, మన కుమారుడైన అంగదుడు మీ పాదములకు ప్రణమిల్లుచున్నాడు. కానీ నీవు ఎప్పటి వలె కుమారా దీర్ఘాయుష్మాన్ భవ అని ఎలా ఆశీర్వదింపవు. అప్పుడే సింహము చేత నిహతమైన వృషభమును లేగదూడతో కూడిన ఆవు వలె నేను కుమారుడైన అంగదునితో కూడి శ్రీరాముని వలన మరణించిన నిన్ను చేరితిని. స్వామి, నీ యుద్ధయజ్ఞమును ముగించుకొని శ్రీరాముని బాణపు దెబ్బ అనిడి జలములో నీ ధర్మపత్నినైన నన్ను విడిచి ఈ అవభృత స్నానమును ఎట్లు ఆచరించితివి. యా దత్తా దేవరాజేన తవ తుష్టేన సంయుగే శాంత కుంభమయీం మాలా తాం తే పశ్యామి నేహకిం. దేవతలకు ప్రభు అయిన మహేంద్రుడు యుద్ధమున నీ పరాక్రమమునకు మెచ్చి నీకు బహూకరించిన బంగారు హారము నిరంతరము నీ కంఠమున మెరయిచుండెడిది. అది ఇప్పుడు కనబడుట లేదేమి. రాజశ్రీర్న జహాతి త్వాం గతాసుం అపిమానద సూర్యస్య వర్తమానస్య శైలరాజ వివప్రభ. అందరినీ సమానముగా గౌరవించువాడా, సూర్యుడు అస్తమించుచున్నను మేరు పర్వతం యొక్క శోభ తరగనట్లు ప్రాణములు నిన్ను వీడినను నీ దేహకాంతి తగ్గలేదు. నమే వచ పద్యమిదం త్వయా కృతం నచాస్మి శక్త వినివారణే తవ. హతా సపుత్రాస్మి హతేన సంయుగే సహత్వయా శ్రీర్విజహాతి మామిహ. ఓ ప్రభు, నీ హితమును కోరుచూ నేను చెప్పిన మాటలను నీవు పెడచెవిని పెట్టితివి. యుద్ధమునకు వెళ్ళుచున్న నిన్ను నేను నివారింపజాలనైతిని. నీవు రణరంగమున హతుడవైతివి. నీవు మరణించుట వలన నేను అంగదుడు నిర్జీవులమైతిమి, చచ్చిన వారితో సమానులమైతిమి. రాజ్యలక్ష్మి నీతో కూడా నన్నును విడిచిపెట్టినది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 13వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందు కిష్కింధాకాండమునందు 23వ సర్గము.